యేసుప్రభు వారు అన్నారు, బయట విషయములు మిమ్మల్ని ఏది అపవిత్రపరచవు, పరిశుద్ధపరచవు, కానీ మీ యొక్క అంతరంగము. ఎందుకు యేసుప్రభు వారు అన్నారు, హృదయము ఆలయం అన్నాడు. 3 రోజుల్లో నా ఆలయముని నేను తిరిగి కడతానన్నాడు. ఆయన 3వ దినం బృందానముగా తిరిగి లేచినప్పుడు ఆయన మన హృదయములో ఆయన ఏం చేశాడంటే ఆయన ఆలయముని ఆయన స్థాపించాడు. ఒకవేళ దేవుడి ఆలయం నా హృదయంలో ఉంటే, హృదయం అంటే ఏంటి చెప్పాను, నీ గుండెకాయ కాదు. నీ హృదయం అంటే ఏంటి, నీ మనస్సాక్షి, నీ ఆలోచన, నీ తీర్మానాలు, నీ ప్రవర్తన సమస్తములో కంట్రోల్ దేవుడికి ఇచ్చేస్తున్నాం. ఆ దేవుడు ఉంటే మాత్రమే, ఆయన ఆలయం ఉంటే మాత్రమే ఆలయంలోనే ఉంటాయి స్తుతులు, అర్పణలు కలుగుతాయి. ఈ పరిశుద్ధమైన ఆలయము దేవుడు కట్టాడు కనుక ఆయన నీలో వచ్చుచున్నదే. ఒకవేళ నీ ప్రవర్తన, నీ తలంపులు, నీ క్రియలు అనేకులకి దీవెనకరముగా ఉందంటే, నీ కుటుంబం నిన్ను చూసి సంతోషిస్తుందంటే, నీ పరిస్థితులు నిన్ను బట్టి, నీ యొక్క ప్రార్థన బట్టి, నీ ప్రవర్తన బట్టి మంచిగా సమాధానకరంగా ఉన్నాయంటే నీలో దేవుడి యొక్క మందిరం ఉందని.